అందరికీ నమస్కారం. నా పేరు కావ్య. మీరు చూస్తున్నారు పక్కింటి కథలు ఛానల్. మన ఛానల్లో వచ్చే మనసుకు హత్తుకునే కుటుంబ కథలు, అందమైన అనుబంధాలు మరియు పల్లెటూరి ముచ్చట్లు మీకు తప్పకుండా నచ్చుతాయని ఆశిస్తున్నాను. దయచేసి మా వీడియోలను చివరి వరకు చూసి ఆదరించండి. మా కథలు మీకు నచ్చినట్టయితే ఓ చిన్న లైక్ చేసి వెంటనే మా పక్కింటి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రోత్సాహమే మాకెంతో బలం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. నిజం తెలుసుకున్న శ్రావణి గుండె పగిలినట్లుగా నేలమీద కూర్చొని తన భర్త ప్రసాద్ వైపు అసహ్యంగా చూస్తోంది. ఆమె కళ్లల్లోంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. అప్పటి వరకు దోషిగా నిలబడ్డ కావ్య ఇప్పుడు ఏ తప్పు చెయ్యని అమాయకురాల్లా అందరి ముందు నిలబడి ఉంది. కార్తిక్ ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఎంత పనిచేశారండి! నా మెడలో ఉండాల్సిన చైన్ నాకే తెలియకుండా నా మెడ నుంచే తీసేంత కిరాతకంగా ఎలా మారారు? నా సొంత తమ్ముడి ముందు, నా తల్లిదండ్రుల ముందు నన్ను తలదించుకునేలా చేశారు కదా. నాకిప్పుడు మీరొక భర్తలా కాకుండా నా ఇంట్లో చొరబడిన ఒక దొంగలా కనిపిస్తున్నారు. ఛీ! నా బ్రతికింత దారుణంగా తయారవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. శ్రావణి, నన్ను క్షమించు. నేను కావాలని చేయలేదు. ఆ జూదం వ్యసనంలో పడి నేను లక్షల్లో అప్పుల పాలయ్యాను. వాళ్ళు ఇంటికి వస్తే మన పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో ఆ చైను తీసుకున్నాను. దాన్ని అమ్మేసి ఆ అప్పు తీర్చేద్దామనుకున్నాను. కానీ ఆ తర్వాత నువ్వు కావ్య మీద నింద వేస్తుంటే నేను భయపడి నిజం చెప్పలేకపోయాను. నాకు వేరే దారి కనిపించలేదు శ్రావణి. దారి కనిపించలేదా? అంటే మీ పరువు కాపాడుకోవడం కోసం ఏ పాపం తెలియని ఒక ఆడపిల్ల ప్రాణాల మీదకు తెస్తారా? ఉదయం నుంచి నేను దాన్ని దొంగ, మాయలాడి నా ఆస్తి కోసం వచ్చావని నా నోటికొచ్చినట్టు తిడుతుంటే మీరు లోపల ఎంత ఆనందించారండి? నేను పోలీసులకు ఫోన్ చేస్తానంటే వదిలేయని ఎంత గొప్పగా నటించారు. ఆ సమయంలో కూడా మీకు కావ్య మీద జాలి కలగలేదా? మీరు మనిషిలేనా? అక్క, నువ్వింకా ఆయనతో మాట్లాడుతున్నావా? ఆయన చేసిన పనికి మా ఇంట్లో నిమిషం కూడా ఉండడానికి అర్హత లేదు. బావగారు, మీరు మా అక్క మొగుడు కాబట్టి, మా ఇంటికి వచ్చిన అల్లుడి కాబట్టి నా చేతులు కట్టేసుకుని ఉన్నాను. అదే వేరేవాడు నా భార్య మీద ఇలాంటి నింద వేసి ఉంటే ఈ పాటికి వాడి కాళ్ళు విరగ్గొట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేవాణ్ణి. నా భార్య కంటి వెంట వచ్చిన ఒక్కో కన్నీటి బొట్టుకి మీరు సమాధానం చెప్పాలి. కార్తీక్, ఆగు. కోపం సమస్యకు పరిష్కారం కాదు. తప్పు చేసిన వాడు నా కళ్ళ ఎదురుగా ఉన్నాడు. వాడికి ఎలాంటి శిక్ష వేయాలో ఈ రామయ్యకు తెలుసు. అల్లుడిగారు, జూదమనేది ఒక మహమ్మారి. అది మనిషి దగ్గర ఉన్న డబ్బును మాత్రమే కాదు, బుద్ధిని, మంచితనాన్ని, ఆఖరికి మానవత్వాన్ని కూడా మింగేస్తుంది అనడానికి మీరే ఉదాహరణ. అవును మామయ్య గారు, నేను తప్పు చేశాను. ఆ వ్యసనం నన్ను గుడ్డివాణ్ణి చేసింది. నా భార్య నగను దొంగలించే స్థాయికి దిగజారిపోయాను. నన్ను క్షమించండి. నేను మళ్ళీ ఆ వ్యసనం వైపు కన్నెత్తి కూడా చూడను. నాకు ఇంకొక్క అవకాశం ఇవ్వండి మావయ్య గారు. అవకాశం ఇవ్వడానికి ఇదేమైనా ఆట అనుకున్నారా అల్లుడుగారు? ఇది జీవితం. రేపు పొద్దున ఆ జూదంలో మీరు ఇంకా అప్పులపాలైతే మీ భార్య మెడలో ఉన్న తాలిబొట్టు కూడా తెంచుకుని వెళ్లి అమ్ముతారేమో అన్న భయం ఇప్పుడు నాకు కలుగుతోంది. ఒక తండ్రిగా నా కూతురి భవిష్యత్తు గురించి నేను భయపడుతున్నాను. మీరు చేసిన ఈ మోసానికి నా కూతురుని తీసుకెళ్లి ఈరోజే మీతో పంపించమంటారా, లేక నా ఇంట్లోనే అట్టిపెట్టుకోమంటారా? మీరే చెప్పండి. ఏవండి, ఏంటా మాటలు? సంసారం అన్నాక తప్పులు సహజం. వాడు తెలియక ఏదో తప్పు చేశాడు. ఏడుస్తూ కాళ్ల వేళ పడుతున్నాడు కదా. దయచేసి వాళ్ల కాపురం కూల్చకండి. శ్రావణి, మీ నాన్నకి చెప్పు తల్లి. వాడిని క్షమించమని అడుగు. నేనడగనమ్మా. నేను ఏ ముఖం పెట్టుకొని అడగాలి? నేను చేసిన పాపం అంతా ఇంతా కాదు. నా ఆస్తి పోయిందన్న కోపంలో నా కళ్లకు పొరలు కమ్మాయి. ఈ ఇంట్లో నేను అడుగుపెట్టిన క్షణం నుంచి ఆ కావ్య నన్ను దేవతలా చూసుకుంది. నా కోసం వంటలు చేసింది. నాకిష్టమైన పట్టుచీర ఇచ్చేసింది. నేను కోపంలో అన్నం తినకపోతే తను కూడా పస్తలుంది. అలాంటి మహాతల్లిని నేను ఉదయం నుంచి ఎన్ని మాటలన్నాను. పోలీసులకు పట్టిస్తాను, బేడీలు వేయిస్తాను, జైల్లో పెట్టిస్తాను అని ఎంతలా బెదిరించాను. ఆ పాపం నన్ను వదిలిపెడుతుందా అమ్మా? శ్రావణి నెమ్మదిగా నడుచుకుంటూ దేవుడి గది దగ్గర నిలబడి ఏడుస్తున్న కావ్య దగ్గరికి వెళ్తుంది. కావ్య భయంగా, అమాయకంగా శ్రావణి వైపు చూస్తోంది. నన్ను క్షమించు కావ్య, నన్ను క్షమించు తల్లి. నేనొక రాక్షసిని. నా సొంత భర్త నా మెడకు ఉరి బిగుస్తుంటే ఆ నింద తీసుకొచ్చి నీ మెడకు వేశాను. నీ పుట్టింటి వాళ్లను, నిన్ను దారుణంగా అవమానించాను.
నా ఆస్తి మీద నీకు కన్ను పడిందని, ఈ ఇంటిని దోచుకోవడానికి వచ్చావని నా నోటికొచ్చినట్టు వాగాను. కాని నా ఆస్తికి ఎసరు పెట్టింది నా ఇంట్లో ఉన్న పామే అని తెలుసుకోలేకపోయాను. నేను చేసిన ఈ తప్పుకి నువ్వు నన్ను చెప్పుతో కొట్టినా నేను పడతాను కావ్య. దయచేసి నన్ను క్షమించు. అయ్యో వదినగారు, ఏంటిది? మీరు నా ఆడపడుచు, నాకన్నా అక్కలాంటివారు. మీరు నా కాళ్ల మీద పడటమేంటండి? దయచేసి లేవండి. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు వదినా. కోపం లేదా? ఎందుకు లేదు కావ్య? నేను నిన్ను అంతలా హింసించాను కదా. నీ ప్లేస్లో నేనుంటే ఈ పాటికి ఇల్లు పీకి పందిరి వేసేదాన్ని, పోలీసుల దాకా వెళ్లేదాన్ని. కాని నువ్వు ఇంత జరిగినా నన్ను వదినగారు అని పిలుస్తున్నావు. నీ మంచితనం ముందు నేనెంత తక్కువదాన్నైపోయానో ఇప్పుడు నాకర్థమవుతుంది. వదినగారు, మనుషులన్నాక పొరపాట్లు జరుగుతాయి. వస్తువు పోయినప్పుడు ఆవేశం రావటం సహజం. మీరు ఆవేశంలో అన్నా అందులో కూడా మీ బాధే నాకు కనిపించింది. నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పుడు మా అమ్మ నాకు ఒకటే మాట చెప్పింది. ఆడపడుచంటే ఇంట్లో ఉన్న మహాలక్ష్మితో సమానం. ఆమె సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు చల్లగా ఉంటుందని. మీరెన్నన్నా నేను పడ్డానంటే అది కేవలం నా భర్త మీద, ఈ కుటుంబం మీద ఉన్న ప్రేమతోనే వదినా. ఇప్పుడు నిజం తెలిసింది కదా. ఆ దేవుడే నన్ను కాపాడాడు. నా మనసులో మీ మీద ఎలాంటి ద్వేషం లేదు. కావ్య మాటలు వినగాని ఇంట్లో అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కార్తీక్ గర్వంగా తన భార్య వైపు చూస్తాడు. రామయ్య ముఖంలో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. నన్ను కూడా క్షమించు తల్లి. కూతురు మీదున్న పిచ్చి ప్రేమతో నేను కూడా గుడ్డిదాన్నైపోయాను. ఆ కామాక్షి వచ్చి ఏవేవో చెబుతుంటే నిజంగానే నీకు మా ఆస్తి మీద కన్ను పడిందేమో అని క్షణకాలం నిన్ను అనుమానించాను. కూతురికేమో అన్నీ వండి పెడుతూ నిన్ను మాత్రం రోజంతా పని మనిషిలా వంటగదికే పరిమితం చేశాను. నా కూతురు ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక నేను కూడా నిన్ను నిలదీశాను. అత్తగా నీకు అండగా నిలబడాల్సిన నేను నిన్నెంతో బాధపెట్టాను. నన్ను మన్నించమ్మా. అత్తమ్మా, మీరలా అనకండి. తల్లికి కూతురు మీద ప్రేమ ఉండటం తప్పు కాదత్తమ్మా. మీరు నన్ను మీ సొంత కూతురులా చేరదీశారు. ఈ చిన్న గొడవకి మన మధ్య ఉన్న బంధం ఎక్కడికి పోదు. మీరు ఏడవకండి. చూసారా, ఇది నా కోడలి సంస్కారం. ఏ ఇంటికైనా ఇలాంటి కోడలు వస్తే ఆ ఇల్లు స్వర్గమే అవుతుంది. శ్రావణి, నీకు ఇప్పుడు అర్థమైందా? ఆస్తి, డబ్బులు, నగలు ఇవేవీ శాశ్వతం కాదు. మనసున్న మనుషులు మాత్రమే శాశ్వతం. నీ తమ్ముడికి ఎంత అదృష్టముంటే ఇలాంటి భార్య దొరుకుతుంది. ఈరోజు నీ కోడలి స్థానంలో వేరే ఏ అమ్మాయున్నా మీ అందరినీ ఆడిపోసుకునేది, ఇల్లు విడిచి వెళ్ళిపోయేది. కాని నా కోడలు అలా చేయలేదు. ఆ సహనమే ఈ ఇంటిని నిలబెట్టింది. అవును నాన్న, కావ్య నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం. అక్క, ఇప్పటికైనా కామాక్షి, పిన్ని లాంటి వాళ్ళు చెప్పే మాటలు విని మన ఇంటి బంధాలను పాడు చేసుకోకు. బయట వాళ్లకు మన ఇల్లు ముక్కలవ్వడమే కావాలి, కానీ మనమంతా ఒకటే కుటుంబమని నువ్వు ఎప్పటికి గుర్తుపెట్టుకో. అవునరా కార్తిక్, నాకు నా తప్పు పూర్తిగా తెలిసొచ్చింది. ఇక జీవితంలో ఆ కామాక్షి ముఖం కూడా చూడను. ఆమె మాటలు అస్సలు వినను. కావ్యకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నాన్న, నా తమ్ముడి భార్య దేవతలాంటిదే. మరి నా భర్త సంగతేంటి? వీరు చేసిన ద్రోహానికి నేనెలా క్షమించాలి? ఇతనితో నేనెలా కాపురం చెయ్యాలి? ప్రసాద్ భయంతో వణికిపోతూ శ్రావణి వైపు చూస్తాడు. అల్లుడుగారు, నా కూతురు అడిగిన ప్రశ్నకు మీ దగ్గర సమాధానముందా? నమ్మకం పునాది లేని కాపురం పేకమేడలాంటిది. మీరు ఈరోజు డబ్బు కోసం నా కూతురిని మోసం చేశారు. మీ అప్పు ఎంత? ఆ ఫైనాన్స్ వాడికి ఎంత ఇవ్వాలి? నిజం చెప్పండి. 2 లక్షలు మామయ్య గారు. నెల రోజులుగా కట్టకపోతే వడ్డీ పెరిగిపోయింది. రేపట్లోగా కట్టకపోతే ఇంటికి వస్తానని బెదిరించాడు. అందుకే ఆ చైన్ తీసుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నేను మళ్ళీ ఆన్లైన్ ఆటల జోలికి వెళ్ళను. దేవుడి మీదొట్టు. ఒట్లు వేయకండి అల్లుడుగారు. ఆ దేవుడికే పాపం చుట్టుకుంటుంది. ఇదిగో 2 లక్షలు తీసుకువెళ్ళి ఆ ఫైనాన్స్ వాడి ముఖాన కొట్టండి. మామయ్య గారు, మీరు నా అప్పు తీరుస్తున్నారా? నేను మీ అప్పు తీర్చడం లేదు అల్లుడుగారు. నా కూతురు జీవితాన్ని, ఆమె పరువుని కొనుక్కుంటున్నాను. రేపొద్దున ఆ ఫైనాన్స్ రౌడీలు నా కూతురు ఇంటికి వచ్చి నానా మాటలంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఆ ఇబ్బంది నా కూతురికి రాకూడదని మాత్రమే ఈ డబ్బిస్తున్నాను. కాని వినండి, ఇది మీకు నా చివరి హెచ్చరిక. ఇంకోసారి మీరు ఇలాంటి వ్యసనాలకు బానిసై నా కూతురి కంట కన్నీరు తెప్పిస్తే ఈ రామయ్య విశ్వరూపం చూస్తారు. అప్పుడు నేను మీ మావయ్యలాగా కాదు,
ఒక పంచాయతీ పెద్దలాగా వస్తాను. అప్పుడు జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అర్థమైందా? అర్థమైంది మావయ్య గారు. నాది పూచి. నా జీవితంలో ఇంకెప్పుడు పరువు తక్కువ పనులు చేయను. ఈరోజు నా భార్య, నా కుటుంబం పరువును నిలబెట్టారు. నా ప్రాణమున్నంత వరకు ఈ ఇంటికి, ఈ శ్రావణికి రుణపడి ఉంటాను. కార్తిక్, నన్ను క్షమించు. కావ్యమ్మా, నన్ను క్షమించు. నేను చేసిన పాపానికి నువ్వు చాలా బాధపడ్డావు. పర్లేదన్నయ్య, అంత సర్దుకుంది కదా. మీరిక మనసులో ఏ బాధ పెట్టుకోకుండా సంతోషంగా ఉండండి. కావ్య, ఈ చైన్ వల్ల ఈ ఇంట్లో అంత రచ్చ జరిగింది. ఇది నా అత్తగారు నాకు పెట్టారని నేనెంతో గర్వపడ్డాను. దీనిమీద ఎంతో మమకారం పెంచుకున్నాను. కాని ఇదొక ప్రాణం లేని లోహం మాత్రమే అని నాకు ఈరోజు అర్థమైంది. ప్రాణమున్న మనుషుల కంటే ఇది ఎప్పటికీ గొప్పది కాలేదు. శ్రావణి తన చేతిలో ఉన్న ఆ 2 తులాల బంగారు చైన్ని తీసి కావ్య మెడలో వేస్తుంది. అయ్యో వదినా, వద్దొదినా, ఇది మీ చైన్. మీ అత్తగారు మీకెంతో ఇష్టంగా చేయించారు. ఇది నేను వేసుకోకూడదు. తీసేయండి వదినా. లేదు కావ్య, ఇది నీ మెడలోనే ఉండాలి. నువ్వు ఈ ఇంటి కోడలివి. నా తల్లిదండ్రుల పరువును, మా ఇంటి గౌరవాన్ని నిలబెట్టిన మహాలక్ష్మివి నువ్వు. ఒక ఆడపడుచుగా నా మరదలికి నేనిస్తున్న బహుమతి ఇది. నేను నీకు చేసిన గాయాలకు నేనడిగే చిన్న క్షమాపణ. దయచేసి కాదనుకో కావ్య. ఇది నీ మెడలో ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. కాదనుకో కావ్య. మా అమ్మాయి ఎంతో ఇష్టంగా ఇస్తోంది. ఉంచుకో. ఆ దేవుడి దయవల్ల మా ఇంటికి పట్టిన గ్రహణం వీడిపోయింది. తీసుకో కావ్య. అక్క ప్రేమతో ఇస్తోంది కదా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా అక్క, నా భార్య ఇద్దరు ఇలా కలిసిపోవడం చూస్తుంటే నా జన్మ ధన్యమైనట్లుంది. అది అలా ఉండాలి నా కుటుంబం. కష్టాలు, కన్నీళ్లు ఏ ఇంట్లో ఉండవు. కాని వాటిని దాటుకుని నిలబడేదే నిజమైన బంధం. సరే సరే, ఏడుపులు, పెడబొబ్బులు అన్నీ అయిపోయాయి కదా. రేపు పెద్ద పండుగ వస్తోంది. నా కూతురు, అల్లుడు మరో 10 రోజులు ఇక్కడే ఉంటారు. ఇల్లంతా సందడిగా ఉండాలి. సుజాత, వెళ్ళి మంచిగా కాఫీ పెట్టి ముందు. నాకు తలపుటు వస్తోంది. అలాగేనండి, ఇప్పుడే పెడతాను. ఏమే కావ్య, రా తల్లి, ఇద్దరం కలిసి వంటగదిలోకి వెళ్దాం. శ్రావణి, నువ్వెళ్ళి ముఖం కడుక్కొనిరా అమ్మా. నేను కూడా వస్తానమ్మా వంటగదిలోకి. ఈ 10 రోజులు నా మరదలితో కలిసి నేను కూడా వంటలు నేర్చుకుంటాను. కావ్య, నాకా బూరెలు ఎలా చేయాలో నేర్పిస్తావా? తప్పకుండా వదిన గారు. మీరడిగితే నా ప్రాణమైనా ఇస్తాను. పదండి వెళ్దాం. శ్రావణి, కావ్య ఇద్దరూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని నవ్వుకుంటూ వంటగది వైపు నడుస్తారు. కార్తిక్ తన భార్య, అక్కల వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు. రామయ్య, సుజాత ఆనందంగా ఒకరినొకరు చూసుకుంటారు. ప్రసాద్ తన తప్పు తెలుసుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు. ఇంట్లో మళ్లీ పండగ వాతావరణం, ఆనందం తిరిగొస్తాయి. ఆడపడుచు మరియు కోడల మధ్య ఉన్న బంధం ఎంత స్వచ్ఛమైందో, క్షమించే గుణముంటే కుటుంబాలు ఎంత అందంగా ఉంటాయో ఈ కథ నిరూపిస్తుంది. మిత్రులారా, ఈ కథ ద్వారా కుటుంబ బంధాలు, ఆడపడుచు కోడల మధ్య ఉండాల్సిన అన్యోన్యత, అలాగే అనుమానం ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసుకున్నాం. ఎప్పుడూ నిజం తెలుసుకోకుండా ఎవ్వరినీ నిందించకూడదు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరియు ఈ ముగింపు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.